అంతేకాకుండా దగ్గు జలుబు బాగా వేధిస్తూ ఉంటే కనుక న్యాచురల్ వేస్లో దాన్ని తగ్గించుకోవచ్చు స్టీమ్ ఇన్హలేషన్ ద్వారా. ఆ స్టీమ్లో అసలు ఏమేమి కలపాలి, ఆవిరి తీసుకునేటప్పుడు మనం ఎటువంటి పదార్థాలు కలిపితే పూర్తిగా దగ్గు జలుబు అనేది తగ్గిపోతాయి, వివరాలు తెలుసుకుందాం. మనం స్టీమ్ పట్టడం ద్వారా, ఆవిరి ద్వారా అంటే తేలికగా ఉన్నటువంటి నీటి శక్తి ఆవిరి రూపంలో లోపలికి వెళ్ళి ముక్కు రంధ్రాలను ఓపెన్ చేయడంతో పాటు ఊపిరితిత్తులను కూడా శక్తివంతం చేస్తుంది. మనకి వేప చాలా విశేషంగా ఉపయోగపడుతుంది. దాంట్లో ప్రధానంగా మనం వేపని పెంచాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఎందుకంటే వస్తున్నటువంటి అనారోగ్య సమస్యలు చాలా అరుదుగా కనిపిస్తున్నాయి, చాలా తగ్గిపోయినాయి. ఇప్పుడు అందరూ దృష్టి ఎలా ఉందంటే, ఒక వెంచరేస్తే ఎర్రచందనం చెట్లు నాటి మార్కెట్ రేపొద్దుట ఒక 10 ఏళ్ల తర్వాత మీకు ఇది కోట్లు తెచ్చిపెడుతుంది. మీ దగ్గర కోట్లు ఉంటాయి, ఉండాల్సిన ఆరోగ్యం లేకపోతే ఏంటి లాభం? లక్షలు పోసిన హాస్పిటల్కి వెళ్తే శరీరాలు తిరిగి రావట్లేదు. అది పర్యావరణాన్ని రక్షించుకోవడానికి వేపని నాటాల్సిన అవసరం ఇప్పుడు ఉంది జనాకి. ఈ ఆకుల్ని ఒక 2-3 రొబ్బల ఆకుల్ని వేడి నీళ్ళలో మనం, అంటే స్టీమర్స్ ఉంటాయి చాలా మంది దగ్గర, దాన్నన్నా వాడుకోవచ్చు. లేకపోతే మనం స్టవ్ మీద నీళ్ళని బాగా మరగబెట్టి, పూర్వం దాకల్లో మరగబెట్టి దుప్పటిని ముసుగేసి పూర్తిగా ప్యాక్ చేయడం ద్వారా ఆవిరి పట్టేవారు. అది పట్టాలంటే వేపాకులు అలాగే పసుపు మనకి అద్భుతమైనటువంటి యాంటీబయాటిక్ పదార్థం ఇది. ఇందులో ఉన్నటువంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ అనాలిసిస్, ఇన్ఫ్లమేషన్స్ను కూడా చాలా అద్భుతంగా తగ్గించే శక్తి పసుపుకుంది, అలాగే వేపకుంది. దాంతోపాటు మనకి ఈజీగా ఈ బ్యాక్టీరియా నుంచి, వైరస్ నుంచి మన లంగ్స్ను ఓపెన్ చేయడానికి, యాక్టివ్ చేయడానికి పచ్చకర్పూరం, స్వచ్ఛమైనటువంటి పచ్చకర్పూరం కొంచెం అలా పిండి పౌడర్ చేసి నీళ్ళలో వేసి గట్టిగా పీలిస్తే, ఇంకా పుదీనా పువ్వని, మింటు ఫ్లవర్స్ ఉంటాయి, వాము పువ్వు, వాటిని కూడా వేసుకుంటే ఇంకొంచెం ఘాటు ఎక్కువగా వస్తుంది. బాగా ఎక్కువ స్ట్రాంగ్గా ఉంటే, లాస్టిస్ బాగా బ్లాక్ అయి ఉంటే కఫం కూడా మొత్తం బయటకు వచ్చేయడం కానీ లోపలికి దిగిపోవడం కానీ జరుగుతుంది. నాస్ట్రిల్స్ పూర్తిగా ఓపెన్ అవుతాయి. ఎప్పుడైతే ఓపెన్ అయ్యి ఫ్రీ ఎయిర్ వెళ్ళిందో లంగ్స్లో ఉన్నటువంటి అన్ని రకాల ఇన్ఫెక్షన్స్ కూడా క్లియర్ అవుతాయి. ఓకే, అయితే స్టీమ్ తీసుకోవాలి అంటే మనం స్టీమర్ అయినా తీసుకోవచ్చు, లేదంటే నార్మల్గా గిన్నెలో అయినా వాటర్ ఒక స్టీల్ బౌల్ కానీ, మీకు అందులో ప్రధానంగా మట్టిది వాడడం శ్రేయస్కరం. ఎందుకంటే మట్టిలో ఉండేటువంటి 18 మైక్రోన్యూట్రిషన్స్ కూడా అందులో యాడ్ అవుతాయి. ఎలాంటి అంటే ఇప్పుడు సిల్వర్ బౌల్ గిన్నెలు ఉంటాయి దాకలు, వాటితో చేయడం వల్ల కొంతవరకు ఆరోగ్యం ఉన్న ఆ మెటల్లో ఉన్నటువంటి హార్మ్ఫుల్ మెటీరియల్స్ ఏవైతే మనల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. అందుకని స్టీల్ కానీ మట్టి కానీ ఉత్తమంగా పనిచేస్తూ ఉంటుంది. ఇక ప్లాస్టిక్ దాంట్లో స్టీమర్స్ అవి వాడుతూ ఉంటారు, దాన్నన్నా వాడుకోవచ్చు. స్టీమ్ పట్టండి, అలాగే స్టీమ్ బాత్, ఆవిరి స్నానం కూడా ఇన్ఫెక్షన్స్ నుంచి రక్షించడానికి మనకి బాగా అద్భుతంగా. నీళ్ళల్లో ఇదే వేపాకు పసుపు వేసి నీళ్లు మరగబెట్టి ఆ నీళ్ళని మనం స్నానానికి వాడుకోవడం ద్వారా, వాష్ చేయడం ద్వారా కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దాంతోపాటు నైట్ పడుకునేటప్పుడు స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యి 2 drops నాస్ట్రల్స్లో వేసుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఉపశమనం లభిస్తుంది, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, మంచి నిద్ర పడుతుందమ్మా. చక్కగా చెప్పారు గురూజీ. అంటే జలుబు వచ్చిందంటే అసలు తగ్గదు, మందులు వాడినా దానికి ఎక్కువగా పనిచేయవు, డాక్టర్లు చెప్తారు సామెతగా, వాడితే మెడిసిన్స్ వాడితే 1 week, వాడకపోతే వారం రోజులు అని చెప్తారు. దానికి మనకి అద్భుతంగా ఉపయోగపడేది పసుపు, వేపాకులు, పచ్చకర్పూరంతో ఆవిరి పట్టడం ద్వారా. అంతేకాకుండా ఆవు నెయ్యిని రెగ్యులర్గా ముక్కులో వేసుకుంటూ ఉంటే సమస్య రాకుండా ఉంటుంది. ఇది వచ్చిన తర్వాత ప్రికాషన్గా పనిచేస్తుంది, రాకుండా ఉండడానికి ప్రికాషనరీగా ఆవు నెయ్యి ముక్కులో వేసుకోవడం ఉత్తమంగా చెప్పొచ్చు. చక్కగా చెప్పారు గురూజీ. అంటే బాగా ముక్కు దిబ్బడు వేసిందంటే ఊపిరి ఆడినట్లుగా నిద్ర పట్టదు, ఇంకా సో ఒకలాంటి ప్యానిక్ కూడా వస్తూ ఉంటుంది. ఊపిరి ఆడకపోతే ఇంకేంటి ప్యానిక్, నోటితో గాలి పీల్చుకుంటూ. అవును. సో మరి ఇంకా అలాంటి ఇష్యూ ఉందంటే గురక, ఇలాంటి సమస్యలు కూడా వేధిస్తూ ఉంటాయి. గురక ఉన్న వాళ్ళకి లోపల కండ పెరగటం ఇలాంటి అవకాశం ఉంటుంది. రెగ్యులర్గా మీరు ఆవిరి పడుతూ ఉంటే ఆ ఇన్ఫెక్షన్స్ తగ్గి, స్వెల్లింగ్ తగ్గడం ద్వారా లోపల గాలికి అవరోధంగా ఉన్నటువంటి కండ, ఏదైతే పెరిగిన కండ ఉంటుందో అవి కొంచెం షింక్ అవుతాయి. ఇన్ఫెక్టెడ్ అయినప్పుడు ఉబ్బుతాయి, అవి మళ్ళీ సైజు తగ్గడం ద్వారా ఈజీగా, అంటే మనల్ని నడిపించేది ప్రాణవాయువే, మనం తీసుకునే పదార్థం కాదు, వాయువే మనల్ని నిలబెడుతుంది. కాబట్టి క్వాలిటీ ఆఫ్ ఎయిర్ ఉండేలా చూసుకోవాలి. క్వాలిటీ ఆఫ్ ఎయిర్ ఉండాలి అంటే కంపల్సరీ పర్యావరణాన్ని మనం మొక్కలతో నింపితే తప్ప మళ్ళీ మనకి ఆ పూర్వ వైభవం, పూర్వ ఆరోగ్యాలు రావు.